శ్రీ మహాగణపతే నమః, శ్రీ సరస్వతీ నమః. నిన్న మనం అనుకున్నట్టుగా ఆ కుమారుడి జాడ కోసం శివుడి ఆజ్ఞతో శివగణాలన్నాం కదా, వీరభద్రుడు, విశాలాక్షుడు మొదలైనటువంటి గణనాయకులు, 1,00,000 మంది క్షేత్రపాలకులు, 3 లక్షల భూతాలు బదరికాశ్రమానికి బయలుదేరారు. భూతగణాలు అని. వారితో పాటు 11 రుద్రులు, శివునితో సమానులైనటువంటి భైరవులు, వికృత రూపం గలటువంటి భూత ప్రేత పిశాచాలు, ఇవన్నీ పిశాచాలు చెప్పడానికి వీలైనటువంటి భయంకరంగా బదరికాశ్రమానికి చేరి కృత్తికల భవనాన్ని చుట్టుముట్టారు. ఎన్ని రోజులకు తెలిసింది కదా అని కృత్తికలు ఈ విషయాన్ని కార్తికేయునికి చెప్పారు. ఇంతలో సేనాధిపతి అయినటువంటి నందీశ్వరుడు లోనికి వచ్చి కార్తికేయుడి ముందు కూర్చొని ఇలా అన్నాడు: నన్ను నందీశ్వరుడు అంటారు. నేను శివగణానికి సేనాధిపతిని. మీ తల్లిదండ్రులైనటువంటి శివపార్వతులు నిన్ను కైలాసానికి తీసుకురమ్మని చెప్పేసి నన్ను ఇక్కడికి పంపించారు అని చెప్పాడట. దేవసేనాధిపతి కాబోయేనటువంటి నువ్వు దేవ సైన్యంతో, గణాలతో, సమస్త మర్యాదలతోనూ కూడా కైలాసాన్ని ప్రవేశించాలన్నది శివుడి యొక్క అభిమతం. శంకరుడు కైలాసంలో నీకు దేవసేనా నాయకత్వాన్ని ఇచ్చి అభిషేకం చేయి కూడా సంకల్పించాడు స్వామి అని చెప్పారు. ఇంద్రుడు నీకు సహాయకుడిగా ఉంటాడు. దేవతలు సమస్త ఆయుధాలను, అన్ని శక్తులను నీకు ధారపోస్తారు. ముఖ్యంగా నీ అవతారానికి కారణమైనటువంటి తారకాసుర వధ త్వరలోనే జరగవలసి ఉన్నది కదా, దయచేసి మాతో రావయ్యా అన్నాడు నందీశ్వరుడు. కుమారస్వామి ఓపికగా నందీశ్వరుడి మాటలంతా విన్నాడు. సోదరా నందిదేవా, నీకు అంతా తెలుసు. మృత్యుంజయుడైనటువంటి శివుని ఆశ్రయించిన నిన్ను నేను ఏమని పొగిడేది? ఓ నంది, ప్రకృతి యొక్క అంశలైనటువంటి ఈ కృత్తికలు నా తల్లులు, యోగిని మాతలు. నేను వీరి స్తన్యం తాగి వీళ్లు చేసిన నిరంతర సేవ వల్ల ఇంతటి వాణ్ణి నేనయ్యాను. నేను వీరి పెంపుడు కొడుకును, వీళ్లు నా వంశానికి చెందిన వారే అని ఆ కృత్తికలను పరిచయం చేసి, నందీశ్వరా, ఇక నేను కైలాసానికి వచ్చి నా తల్లిదండ్రులను దర్శించుకోవలసినటువంటి సమయము ఆసన్నమైంది అన్నాడు. చివరికి కృత్తికలకు నమస్కరించి వారు అనుమతిని కూడా తీసుకొని ఆ కుమారస్వామి శివగణాలతో పాటు కైలాసానికి బయలుదేరాడు. ఇంతలో విశ్వకర్మచే నిర్మించబడినటువంటి 100 చక్రాలు గలది, మనోవేగంతో ప్రయాణించేటువంటిది, పార్వతీదేవిచే అయినటువంటి ఒక రథం అక్కడ కనిపించింది. కార్తికేయుడు దుఃఖంతో బరువెక్కిన హృదయంతో రథాన్ని ఎక్కాడు. తల్లులంతా వదిలేసిపోతున్నాను. అప్పుడు కృత్తికలు శివకుమారుడు లేకుండా జీవించలేమని ఏడుస్తూ మూర్చిపోయారు. అప్పుడు కుమారస్వామి రథం నుండి దిగి వారికి సపర్యలంతా చేసి వారిని కూడా రథంలో ఎక్కించి శివగణాలతో పాటు కైలాసానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో గణాలు శివకుమారుడికి అనేక విశేషాలు చూపిస్తూ శివుడి యొక్క లీలను అన్ని కూడా కుమారుడికి చెబుతూ ఉండగా ఆ లీలలు ఒకటొకటి కాదులేండి, రథం ముందుకు సాగింది. ఇంతలో అగ్ని కుమారుడే ఆ కుమారుడిపై గల ప్రేమను తట్టుకోలేక అగ్ని కదా, తన కుమారుడు కదా మొదట్లో, పుత్రాని కళ్ళనీళ్లతో పిలుస్తూ అక్కడికి వచ్చాడు. కుమారస్వామి అగ్నిని దగ్గరకు పిలిచి కౌగిలించుకున్నాడు. అగ్ని వాత్సల్యంతో శక్తి అనే ఆయుధాన్ని కుమారస్వామికి ఇచ్చాడు. కుమారస్వామి ఆ ఆయుధాన్ని చేతపట్టుకొని ఒక పర్వతాన్ని ఎక్కి ఆ శక్తితో గట్టిగా ఆ కొండను కొట్టాడు. ఆ కొండ కింద దాక్కుని ఉన్నటువంటి రాక్షసులు కుమారుడితో యుద్ధానికి దిగారు.
ఆ యుద్ధంలో చాలామంది రాక్షసులు మరణించారు. తర్వాత ప్రయాణం ముందుకు సాగుతుంది. మళ్ళీ మనం మాట్లాడుకుందామా? జై గురుదత్త, శ్రీ గురుదత్త.